నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం, దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా.
పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం, పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాడదాం యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన వేళకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. ఆకాశమాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్.
అడవిలో నివసించువన్నీ సుడిగాలి మంచును అడవిలో నివసించువన్నీ సుడిగాలి మంచును భూమిపైనున్నవన్నీ భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడిన లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడిన దేవా ఎల్లప్పుడూ నీ పాడిన నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్ రెండు చేతులు పైకెత్తి లెక్కించలేని లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్ యేసయ్యా దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్ ఇంతవరకు నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని 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 యేసయ్యా దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్ దేవా ఎల్లప్పుడూ హల్లెలూయా దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మనమందరం కూడా ప్రార్థన పోరాటములో పాల్గొనే అవకాశాన్ని దేవుడిచ్చినందుకు ఈ నూతన దినాన్ని బట్టి నేను ప్రభుకు స్తోత్రం చెల్లిస్తున్నాను.
మిమ్మల్ని కలుసుకునే భాగ్యం దేవుడిచ్చినందుకు ఆయన మహిమపరుస్తున్నాను. తలలు వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి సర్వోన్నతుడా, మీ బిడ్డలమైనటువంటి మమ్ములను నిన్ను ఆరాధించటానికి, స్తుతించటానికి, నీ వాక్యం వినడానికి ఆయుత్తపరిచి ఆశీర్వదించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన ధ్యానాంశము హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు. యేసు మన ప్రధాన యాజకుడు. ఈ యాజకుడిని గూర్చి చెప్పే కొన్ని మాటలు మనం విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునెను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కే సదేకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవునిచే పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. యేసు ప్రభువారు కుమారుడయుండి తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు. ఈ ప్రధాన యాజకుడైన యేసు ప్రభువారు ఎలాంటివాడు అంటే, మామూలుగా ప్రధాన యాజకుడు మానవుడిగా, బలహీనుడిగా, తన కొరకు బలులు అర్పించుకునవలసిన వాడిగాను, ప్రజల కొరకు కూడా బలులు అర్పించవలసిన వాడిగాను ఉన్నాడు. కానీ ఇప్పుడు మనం చూస్తున్న యేసు అనే ప్రధాన యాజకుడు సంపూర్ణ సిద్ధి పొందినవాడు. అంటే హీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. ఆయన అన్ని విషయాల్లో సంపూర్ణ సిద్ధి పొందినవాడిగా మనకు కనబడుతున్నాడు. కనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సంపూర్ణ సిద్ధి పొందిన యేసుక్రీస్తు ప్రభువారు మనకి మొదటిగా ఈ ప్రధాన యాజకునిలో మొదటి లక్షణంగా కనబడుతుంది. ఈయన సంపూర్ణ సిద్ధి పొందినవాడు, మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరినవాడు. ఈయన యూదా గోత్రానికి చెందినవాడు, లేవి గోత్రానికి చెందినవాడు కాదు. యేసు లేవి గోత్రానికి చెందినవాడైతే ప్రధాన యాజకుడు అవ్వడానికి ధర్మశాస్త్ర ప్రకారంగా వీలు కలుగుతుంది. కానీ మెల్కీసెదెకు యొక్క క్రమం లేవి గోత్రం యొక్క క్రమం. లేవి గోత్రములో ఉన్నటువంటి క్రమం కాకుండా మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడైన దేవుని చేత పిలువబడి, అంటే ఈ ప్రధాన యాజకుడు దేవుని చేత మెల్కీసెదెకు యొక్క క్రమం అనగా ఈ మెల్కీసెదెకు అనే యొక్క వ్యక్తి ఎవరు అనంటే, ఈయన గూర్చి కొన్ని మాటలు మనకి 7వ అధ్యాయంలో కనపడతాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతని ఆశీర్వదించెనో, ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడైన దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థం. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయుండి దేవుని కుమారుని పోలియున్నాడు. ఇతడెంత గనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులో 10వ వంతు ఇచ్చెను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఇతను ఎంత గనుడో చూడుని. అతనికి తండ్రి లేడు, తల్లి లేదు, వంశావళి లేదు, ఆది లేదు, అంతము లేదు. అయితే అబ్రహాము ఆయనకు 10వ వంతు ఇచ్చాడు. ఆ జీవము గల దేవుని యొక్క సేవకుడు, యాజకుడు, దేవుని కుమారుని పోలి ఉన్నటువంటి వాడు,
గరుడైనటువంటి వాడు ఆయన ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మనకు కనబడుతున్నటువంటి ఈ సత్యం ఏంటంటే, ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడు. సెకండ్, మల్కీసెదెకు యొక్క క్రమములో చేరినవాడు. 3, దేవుని చేత యాజకుడని పిలువబడినవాడు. 4, తండ్రికి విధేయుడైనటువంటి వాడు, తద్వారా నిత్య రక్షణకు కారకుడయ్యాడు. ఆయనకు విధేయులైతే చాలు, నిత్య రక్షణ. ఈ నిత్య రక్షణ మనకు రావాలి అని అంటే మల్కీసెదెకు అనగా గరుడైన వాడు, ఆది అంతము లేనివాడు, దేవుని కుమారుని పోలినవాడు, ఆయనకు విధేయత చూయిస్తే విధేయత నిత్య రక్షణకు కారణమవుతుంది. అవిధేయత నిత్య నరకానికి కారణమవుతుంది. నిత్య రక్షణ, నిత్య నరకమా? ఏది కావాలండి మీకు? మీరు అందరూ అంటారు, మాకు నిత్య రక్షణే కావాలి. నిత్య జీవమా, నిత్య నరకమా? ఇటర్నల్ డెత్ ఆర్ ఇటర్నల్ లైఫ్? విచ్ వన్ డూ యూ వాంట్? మీకేం కావాలి? ఏది చూస్ చేసుకుంటారు? ఏది ఎన్నుకుంటారు? మీ ఇష్టం. ప్రధాన యాజకుడు, దేవుని బిడ్డలారా, సంపూర్ణుడు, మల్కీసెదెకు క్రమములో చేరిన వాడు, ప్రధాన యాజకుడైన దేవుని చేత పిలువబడిన వాడు, తనకు ఎవరైతే విధేయులవుతారో వాళ్ళందరికీ నిత్య రక్షణకు కారకుడైన వాడు, అబ్రహామును ఆశీర్వదించిన వాడు, తనకు విధేయులైన ప్రతి వారికి కూడా ఆశీర్వాదం పలికి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళ రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన నా రాజ్యానికి వారసులవ్వండి అని పిలిచే గొప్ప మహోన్నతుడైన దేవుడు ఈరోజు ఈ సదవకాశాన్ని మనకిచ్చాడు. అందును బట్టి ఆయన కృతజ్ఞతలు చెబుతూ మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలను దీవించును గాక. ప్రేమ కలిగిన మా తండ్రి, ఎంత మంచి దేవుడు. మీరు సంపూర్ణ సిద్ధి పొంది మా ప్రభువా మల్కీసెదెకు క్రమములో చేరి ప్రధాన యాజకుడిగా పిలువబడి మాకందరికి కూడా ఈ గొప్ప భాగ్యాన్ని, నిత్య రక్షణను మాకు దయచేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలమైనటువంటి మేము నీ అడుగుజాడలో నడుస్తూ నీ మహిమార్థమై సాగడానికి కృప మాకందరికీ అనుగ్రహించమని, నీ బిడ్డలందరినీ కూడా దీవించమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా మీ మీదకి, మీ కుటుంబాల మీదకి, పిల్లల మీదకి వచ్చును గాక. ప్రైజ్ ది లార్డ్.